నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా బన్కచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మాట్లాడేది అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా కూడా కేటీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి లేచింది, అది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. ఏంటి, ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఒక తాగుపోతాడు ఫామ్ హౌస్లో అంటే ఆ తాగుపోతాన్ని వారసత్వంగా తీసుకొని వీడు కూడా తాగి మతి లేకుండా మతి స్థిమితాన్ని కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు ఈరోజు కేటీఆర్ మాటలు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. అలా నాయనకున్న అలవాట్లే వీనికి కూడా వారసత్వంగా అలవాట్లు వచ్చి అదే ఒక నోటి దూలతోటి నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పొరుగు కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు అని స్వయాన వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ చెల్లెనే ఆయన తిడుతుంది. వాళ్ళ చెల్లె, సొంత చెల్లె వాళ్ళ అన్నని దయ్యం అని చెప్పి సంబోధించింది. అంటే ఎంత నీచానికి దిగజారితే తోడబుట్టిన చెల్లె అన్నని దయ్యం అని చెప్పి సంబోధించి మాట్లాడుతుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు. నిజంగా 10 ఏళ్ల వారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నది దాచుకొని పైశాచిక ఆనందం పొందనీకి ఇతరుల ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఫోన్లని విని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఎన్నో కుటుంబాలని రోడ్లపైన పడేసిన ఒక చరిత్ర కల్వకుంట్ల తారక రామారావుది. రేవంత్ రెడ్డి గారు కింది స్థాయికి వెళ్ళి ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలన్నింటినీ తెలుసుకొని ప్రజల మధ్యలో పాదయాత్ర చేసి ప్రజల చేత ఎన్నుకోబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజా పరిపాలన అందించాలని చెప్పి మొట్టమొదటి రోజుకెళ్ళి తాపత్రయంతో తపనతోటి 10 ఏళ్ళు వీళ్ళు చేసిన తప్పులని సరిదిద్దుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తూ రైజింగ్ తెలంగాణను ఒక నినాదాన్ని తీసుకొని ఏదైతే భారతదేశంతో కాదు ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా వారు కృషి చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ఒక అక్కస్సుతోటి రేవంత్ రెడ్డి గారి పైన విషం జిమ్మే ప్రయత్నం ఈ పిచ్చోడు చేస్తుండు. ఈ పిచ్చోడు ఇట్లనే మాట్లాడితే నేను ముందు కూడా చెప్పిన, ఈ పిచ్చోడిని రాళ్లతోటి కొట్టి తెలంగాణ ప్రజలు ఎలగొట్టే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పని పిచ్చి ముదిరిందని చెప్పి ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్కి నేను ముందు సూటికి ఒకటి ప్రశ్నిస్తున్నా. నువ్వు ఈ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ అంటావు కదా, నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే డ్రగ్ టెస్ట్ ఛాలెంజ్కి ఏ హాస్పిటల్కో లేదా ఎక్కడికి వస్తో ముందు డ్రగ్ టెస్ట్ ఛాలెంజ్కి రావాలి. అండ్ ఫోన్ ట్యాపింగ్ నిజంగా నేను ఏ హీరోయింది, ఏ జ్యుడిషియల్ది, ఏ పొలిటీషియన్ది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో నేను ఇంటర్ఫియరే కాలే, నేను చేయలే అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రావాలి. ఇవన్నీ లేకుండా ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే శాసన మండలి సభ్యునిగా ఓర్పుతోటి సహనంతో ఉంటాం. అదే సమయంలో ఇదే తెలంగాణ గడ్డలో పుట్టినాము, అదే నెత్తురు మాలో కూడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మా నాయకుని విమర్శిస్తే రేపు పొద్దున కేటీఆర్ని రాళ్లతోటి ప్రజలు కొడతారు. కొట్టే దాంట్లో మేము కూడా ముందు వరుసలో ఉండి కొట్టి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తరిమేస్తాం. అంటే కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నాడు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు మోసపూరిత హామీలు కప్పిపుచ్చడం కోసమే నాపై 4 సార్లు కేసులు పెట్టిళ్ళు. అధికారంలో చేతిలో ఉండి కూడా ఎందుకు నాపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, డైరెక్ట్ సవాల్ విసురుతా ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఏదో అరెస్ట్ చేసి వాడిని లోపల పెట్టి వాళ్ళ చెల్లి లోపల పోయింది, చెల్లె కంటే నాకు ఎక్కువ మార్కులు కావాలంటే నేను జైల్లో పోతే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పి మీ అంతర్గతంగా ఏం పంచాయతీలోనేవో దేనికి లోపల పోవాలనుకుంటున్నావో అది కేటీఆర్కే తెలియాలి. కానీ 100% కేటీఆర్ కళ నెరవేరాలి, కేటీఆర్ జైల్లోకి పోవాలని చెప్పి సంపూర్ణంగా నేను ఆశిస్తున్నా. 100% మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాల్లో కూడా చెప్పినాం. ఈ దొంగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, ఈ దొంగ చేసిన దొంగతనాన్ని బయటికి తీసుకొని వచ్చి గుడ్డలోడ తీసి దొంగని లోపల నిలబెట్టాలి. ఇటువంటి చర్యలకి పాల్పడితే కేటీఆర్కి పట్టిన గతే రేపు పొద్దున అందరికీ పడుతుంది, ఇట్లా రాష్ట్రాలని దోచుకుంటే అని ఎగ్జాంపుల్ లెక్క కేటీఆర్ని చూపించే విధంగా చేయాలంటే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఒకటే చెప్పారు, కక్షతోటి వాడిని లోపల పెట్టడం కాదు, తెలంగాణ రాష్ట్రానికి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రజల్ని ఏదైతే సంక్షేమ పథకాలను అందించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి. ఆ క్రమంలో ఈ దొంగలు దోచుకున్న దాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా మనం హామీ ఇచ్చినాము. న్యాయపరంగా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అన్ని ఆధారాలతోటి ప్రజల ముందు బట్టబయలు చేసి వీళ్ళ గుడ్డలోడదీసి తప్పనిసరిగా ప్రజల చేత ఏదైతే సంబంధించి జ్యుడిషియల్ పరంగా ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళని కట్టకట్ట లోపల కూడా పెట్టడం జరుగుతుందని వారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు.
సో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చూసుకోవచ్చు. మొన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వెళ్ళి కలవడం జరిగింది. సో బనకచెర్ల ప్రాజెక్టులో ఏపీ మంత్రులేమో చర్చలు జరిగాయని చెప్తా ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఎక్కడ చర్చలు జరగలేదని చెప్తా ఉన్నారు. కేవలం గురువుకి దక్షిణపరంగా ప్రాజెక్ట్ కట్టబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కేటీఆర్ కానీ కవిత సవాల్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ సవాలు, కవిత సవాలు మాదర్ చేయడం కంటే పోయి వాళ్ళ నాయన కాడ చేసుకోవాలి. వాళ్ళ నాయన తాగి ఫార్మ్ హౌస్లో అన్నాడు. ముందు వాళ్ళ నాయనని పట్టుకొని బయటికి వస్తే అసెంబ్లీ సాక్షిగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. బయటికి వచ్చి పిచ్చి పట్టినట్టు ప్రజలు ఏదైతే రాష్ట్రం పైన పడి ఏదైతే అవాస్తవాలు మాట్లాడుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు. నిజంగా సిగ్గు ఉండి నిజంగా మీకు బాధ్యత ఉంటే, కేటీఆర్కి నిజంగా సిగ్గు ఉండి బాధ్యత ఉంటే, కవిత గారికి నిజంగా బాధ్యత ఉంటే, మమ్మల్ని అనడము, మా పైన మాట్లాడటము, ఈ ఇష్యూ పైన మాట్లాడటం కంటే ఇవన్నిటికి కూడా మూలకర్త, ఇవన్నిటి ప్రారంభం గానికి ఆ రోజున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు అధికంగా సేవించాల్సినవి సేవించకుండా ఏదైతే కొడుకు కూతురు చూసుకొని పొద్దున అసెంబ్లీ సెషన్ పొద్దున్నే ఉంటుంది కాబట్టి త్వరగా రాత్రి తినబెట్టి పండుగబెట్టి పొద్దున అసెంబ్లీ సమయానికి ఇద్దరు కూడా ఎస్కార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఏడన్నా దిగి వెళ్ళిపోగల ఇద్దరు కూడా ఎస్కార్ట్ చేసి అసెంబ్లీకి తీసుకొచ్చి 100% చర్చ పెడతాము. ఆ చర్చలో కేసీఆర్ని పాల్గొనమనండి. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు ఎవడు దొంగ, ఎవడేం చేసిండు, ఎవడి లుచ్చా పనులు చేసిండు, ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది, బంకచెర్ల ప్రారంభానికి కారణం ఎవడు పోయి రొయ్యల పురుసుకి కకృతి పడి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి ఎవడు చెప్పిండు, ఎవడు ఎక్సెస్ వాటర్ సముద్రంలో కలిసిపోతుంది మీరు ఉపయోగించుకోండి అని ఆ సలహా ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఎవరిచ్చారు. ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చర్చించి బట్టబయలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా వీళ్ళకి బాధ్యత ఉంటే ఇవన్నిటికంటే మమ్మల్ని విమర్శించడం కంటే వాళ్ళ నాయనను ఒప్పించుకొని వాళ్ళ నాయనను అసెంబ్లీకి పట్టుకొస్తే అన్నీ కూడా తేడతెల్లం అవుతాయి. సో కేటీఆర్ అంటా ఉన్నాడు అన్న, ఏం చెప్తారు దీనికి? ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 100 సీట్ల మెజారిటీ తోటి బీఆర్ఎస్ అధికారంలో రాకపోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజమే అంటారు ఇది? నిజంగా అంటారు కదా ఇప్పటికిప్పుడు ఎన్నికలని. సరే ఇప్పటికిప్పుడు ఎన్నికలు మేము పెడతలేమంటారు కదా. ఇప్పటికిప్పుడు నిజంగా ఆయనకు అంత నమ్మకం ఉంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ గుర్తుపైన ఎమ్మెల్యే గెలవమని చెప్పుర్రి. ఇప్పటికిప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడమని చెప్పండి. అంత నమ్మకం ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు నిలబడమని చెప్పండి. మళ్ళీ తిరిగి కనీసం అందులో వీళ్ళు సొంత స్థానాలన్నా ఈయన ఎమ్మెల్యేగానే గెలిచే పరిస్థితి ఉంటుందో లేదా ప్రజలే నిర్ణయిస్తారు. దాని తర్వాత ఈయన మాట్లాడే మాటలు వాస్తవం అవాస్తవం అని చెప్పి ప్రజలే చెప్తారు. అన్న చివరిగా ఒక ప్రశ్న, మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. సో నిరుద్యోగులకు సంబంధించి కూడా చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకో అంటే మొన్న ఒక వార్త కూడా బయటకు వస్తుంది, 22,000 పైన నోటిఫికేషన్ రాబోతున్నాయి అంటూ చూడు. ఏంటి మరి బల్మూర్ వెంకట్ గారు నిరుద్యోగులకు ఏమైనా శుభవార్త చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పేరిట? 100% నిరుద్యోగులకి ఆ క్యాబినెట్లో ఆ విషయం బయటకు రాకముందే క్యాబినెట్లో నిరుద్యోగుల అంశం పైన చర్చిస్తారని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా చర్చించినట్టు కూడా మనకి కథనాలు కానీ విషయాలు కానీ బయటికి తెలిసినాయి. 100% అతి త్వరలో బల్మూరి వెంకట్ గారి నోటి మీదుగా కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి మీదుగా నిరుద్యోగులకి శుభవార్త వారు చెప్పబోతున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసే ఒక బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా చేసి తీరుతాం. సో కొంతమంది చెప్తా ఉన్నారు 60,000 ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాట్లాడుతాను, ప్రతిపక్షాలు కావచ్చు ఇలా చాలా మంది. సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి సిగ్గు ఉండాలి. 10 ఏళ్ళ అధికారంలో ఒకడు ఉన్నాడు, 11 ఏళ్ళకి అధికారంలో ఇంకోటి ఉన్నాడు. వాడు ఇచ్చింది ఏందో వీడు తెచ్చింది ఏందో చెప్పేది లేదు. కానీ బాధ్యతతోటి మేము పని చేస్తుంటే మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలకి సిగ్గు ఉంటే బాధ్యత ఉంటే 10 ఏళ్ళు వాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు దాన్ని అఫీషియల్గా డాక్యుమెంట్ తోటి చూపించమని చెప్పు. 11 ఏళ్ళుగా వీడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను వీడన్ని ఇచ్చిండో చూపించమని చెప్పి దాని తర్వాత 18 నెలల్లో మేమేం చేసినాం మేము ఇచ్చినాం ఇద్దరితోటి చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. 100% బాధ్యతతోటి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత బలంగా గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నాం. కొద్దిగా ఆలస్యమైన విషయం వాస్తవమే, కానీ ఈ ఆలస్యానికి కారకులు బాధ్యులు గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు జియోలు, ఆలోచన లేకుండా విజ్ఞత లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల
ఈ ఆలస్యమైంది. తప్పనిసరిగా వాటన్నిటిని కూడా పరిష్కరించుకున్నాము. బాధ్యతతోటి నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, సరైన సమయంలో నియామక పత్రాలు ఇచ్చే ఒక బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా మేము ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. రానున్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కదా నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరాల తరబడి కాలయాపన చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామక పత్రాలు ఇవ్వకుండా బాధ్యత లేకుండా వ్యవహరించిన వారి వ్యవహార శైలి ఎట్లుంది. నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల లోపల మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చి బాధ్యతతోటి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా తన కాళ్ళపైన తాను నిలిచిన విధంగా పనిచేసే ప్రజాప్రభుత్వం ఏ విధంగా ఉందో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు.